హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ బనానా కేక్ రెసిపీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. రండి, ఈ కేక్ చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం. 2 బనానా తీసుకోండి. అలానే 1/2 కప్ అంతా వెజిటబుల్ ఆయిల్ తీసుకోండి. దీంతోపాటు 1/2 కప్ అంత షుగరు. ఈ షుగర్తో పాటు 1 ఇంచు దాల్చిన చెక్కని మనం మిక్సీకి వేసి పౌడర్ చేసుకోవాలండి. 2 కప్పు గోధుమ పిండి, 1/2 టీ స్పూన్ అంత ఉప్పు, 1 టీ స్పూన్ అంత బేకింగ్ పౌడర్, అలానే 1/2 టీ స్పూన్ అంత బేకింగ్ సోడా. ఇవి అన్నీ మనకు కావాల్సిన పదార్థాలు. రండి, ఎలా చేస్తామనేది చూస్తాము. ఫస్ట్ మనం తీసి పెట్టుకున్న గోధుమ పిండి, అలానే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఇవి మూడుని జల్లించి తీసుకోవాలండి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని మనం జల్లించి తీసుకోవాలి. ఇలా జల్లిస్తున్నప్పుడే నేను ఉప్పు కూడా వేసి ఇలా జల్లించి తీసుకుంటున్నాను. ఇలా మనం చేయడం వల్ల మనకు పిండి అనేది సాఫ్ట్గా దొరుకుతుంది. ఈ విధంగా జల్లించిన తర్వాత ఈ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసి పెట్టుకోండి. అంతే, మనకు డ్రై ఇంగ్రీడియంట్స్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బనానాతో ఒక మిక్స్ అనేది రెడీ చేసుకోవాలి. అది ఎలా రెడీ చేస్తున్నాం అనేది చూస్తాం రండి. ఒక మిక్సర్ జార్లో మనం తీసి పెట్టుకున్న దాల్చిన చెక్క, అలానే షుగర్, ఇవి రెండింటిని వేసి ఫస్ట్ మనము పౌడర్ చేసి తీసుకోవాలండి. ఈ విధంగా మనము దాల్చిన చెక్క వేసి చేస్తున్నప్పుడు ఈ బనానా కేక్ అనేది ఫ్లేవరు మనం బేకరీలో తిన్నట్టే ఉంటుంది. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న 1/2 కప్ ఆయిల్ కూడా వేసి ఒక్కసారి మిక్సీ పట్టి తీసుకొని రావాలి. ఇలా తీసుకొచ్చిన తర్వాత అండి, మనం తీసి పెట్టుకున్న 2 బనానా, దీంతోపాటు 1 టీ స్పూన్ అంత వెనిలా ఎక్స్ట్రాక్ట్, ఇవి అన్నిటినీ వేసి మనము మళ్ళీ మిక్సీ పట్టి తీసుకొస్తే మనకు ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ బనానా మిక్స్ని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ గోధుమ పిండిలో వేసి మిక్స్ చేసుకోవాలండి. మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్తో ఈ ప్రాసెస్ అనేది చేయాలి. అప్పుడు మనకు కేక్ అనేది స్పాంజీగా సాఫ్ట్గా వస్తుందండి. ఓవర్ మిక్స్ అయితే చేయకూడదు. ఈ పిండిని మిక్స్ చేసిన తర్వాత మనకు టైట్గా ఉంటుందండి. ఇది లూజ్ చేసుకోవడానికి కోసం మనము ఇక్కడ పాలు అనేది వాడుతున్నాము. మనం యూస్ చేసిన గోధుమ పిండిని బట్టి పాలు అనేది 1/2 కప్ నుంచి 1/4 కప్ అంతా పడుతుంది. ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని మనము కుక్ చేసి తీసుకోవాలండి. ఈ విధంగా మనం రెడీ చేసుకున్న ఈ పిండిని బ్రెడ్ లోఫ్ టిన్లో వేసేసి మనం బేక్ చేయబోతున్నామండి. ఈరోజు మనము దీన్ని మైక్రోవేవ్లో పెట్టేసి బేక్ చేస్తున్నామండి. మనం ఇంట్లో చేస్తున్నట్టయితే కుక్కర్లో మనము బేక్ చేయొచ్చు. సేమ్ 20 మినిట్స్లో మనకు కుక్కర్లో కూడా కేక్ అనేది రెడీ అయిపోతుందండి. మన దగ్గర నట్స్ ఉంటే దాన్ని చాప్ చేసి వేసుకోవచ్చు, లేదా పైన డెకరేషన్గా పెట్టుకొని మనం కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా డెకరేట్ చేసిన తర్వాత దీన్ని అవన్లో పెట్టేసి 20 మినిట్స్ బేక్ చేసి తీసుకోవాలి. 20 నిమిషం తర్వాత చూసామంటే మనకు సూపర్గా బనానా కేక్ అనేది రెడీ అయిపోయింది. అంతే అండి, ఈ కేక్ని బయట పెట్టేసి కూల్ అయిన తర్వాత పీసెస్ అనేది రెడీ చేసుకోవడమే. మీకు గోధుమ పిండి ఇష్టం లేదంటే మైదా పిండి కూడా వాడుకోవచ్చు అండి. మీరు మైదా పిండి వాడుతున్నప్పుడు పాల క్వాంటిటీ అనేది తక్కువ పట్టచ్చు. అంతే అండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు రండి, ఈ బనానా కేక్ని మనము కట్ చేసి ఎలా వచ్చిందనేది చూస్తామండి. ఈ విధంగా మనము ఇంట్లో చేసి అలవాటు అయ్యామంటే బయట మనం బేకరీలో ఎప్పుడు కొన్నామండి, చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. ఈ బనానా కేక్ అయితే చాలా సాఫ్ట్గా స్పాంజీగా మనకు దొరికిందండి. మనం రెడీ చేసుకున్న ఈ బనానా కేక్ మీద మనం చాకో సిరప్ కానీ, లేదు గార్నిష్ కోసం మనం క్రీమ్స్ కూడా వాడుకోవచ్చండి. అది మన ఇష్టం. అంతే అండి, ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ కేక్ని స్లైసెస్ చేసి మనం ప్లేట్లో పెట్టేసి పిల్లలకి వేయడమే. మనం కావాలంటే దీంట్లో నట్స్ కానీ చాకో చిప్స్ కానీ వేసుకొని నేను బేక్ చేసుకోవచ్చండి. టేస్ట్ అది కూడా బాగుంటుంది. అంతే అండి, చాలా ఈజీగా ఇంట్లో ఒక 1/2 అవర్ లోపల మనము కేక్ అనేది రెడీ చేసేసాము. మీరు కూడా సేమ్ కొలతలతో ఇంట్లో ఒక్కసారి ఈ బనానా కేక్ రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. ఖచ్చితంగా ఇష్టపడతారండి. మనం కేక్ని సర్వ్ చేస్తున్నప్పుడు దీని మీద చాకో సిరప్ని స్ప్రెడ్ చేసి ఇచ్చామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ది మస్ట్ ట్రై రెసిపీ. మీకు ఈ రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.